యేసు ప్రభువారు వచ్చారు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇది గతం. యేసు ప్రభువారు మరలా రాబోతున్నారు. ఇది భవిష్యత్తు. ఈ రెండింటి మధ్య మనం చేసేది వర్తమానం. ఈ మధ్యకాలంలో మనము ఈ ఈ రొట్టెను విరిచి ఈ రొట్టెలోను ఈ ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతాం. అయితే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగ చేసే రొట్టెను తిన పాత్రలోనిది త్రాగవలను. ఇది వర్తమానం. ఇక్కడ 3 కాలాలు ఉన్నాయి. గతించిపోయినది ఉంది, జరగబోయేది ఉంది, వర్తమానంలో మనం చేస్తున్నది ఉంది. ఈ 3 కలిపి ఇక్కడ ప్రకటించబడుతున్నాయి. కాబట్టి మొదటిది ఏమిటంటే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువారు మనందరి నిమిత్తము కలువరి శిలువలో మరణించాడు. ఆ బలలో చేయి ముంచే ముందుగా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసు ప్రభువు నా నిమిత్తం చనిపోయాడు. నా నిమిత్తం, మా నిమిత్తం కాదు. యేసు ప్రభువు నా నిమిత్తం చనిపోయాడు, నా నిమిత్తము రక్తం కార్చాడు. యేసు ప్రభువారు తన శరీరాన్ని నా నిమిత్తము రొట్టెను విరిచినట్లుగా విరిచివేశాడు. అర్థమైందా? ఇది నా శరీరము అన్నాడు ప్రభువు.